దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఖమ్మం జిల్లాలో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా ఆధ్యాత్మిక దినోత్సవ వేడుకలు నిర్వహించారు. శ్రీ స్తంభాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో మంత్రి పువ్వాడ అజయ్ సతీ సమేతంగా ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. మంత్రి మాట్లాడుతూ 9 ఏళ్ల కేసీఆర్ పాలనలో కరువు కాటకాలు లేకుండా రాష్ట్రం సుభిక్షంగా ఉందన్నారు. అన్ని పెద్ద దేవాలయాలకు నిధులు మంజూరు చేస్తూ అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. ముఖ్యమంత్రి ముందు చూపుతో ధూపదీప నైవేద్యం పథకం కింద ఇచ్చే 2,500 రూపాయలను 6,000 రూపాయలకు పెంచారని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి 9 సంవత్సరాలు పూర్తయి 10వ ఆవిర్భావ దినోత్సవం తర్వాత ప్రతిరోజు ఒక కార్యక్రమాన్ని నిర్వహించుకున్న సందర్భంగా ఈ రోజు రాష్ట్రంలో ఉన్న అన్ని దేవాలయాల్లో మరి పూజలు యాగాలు నిర్వహించి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రజల సంక్షేమం కోసం చేస్తున్న కార్యక్రమాలు మరింత దిగ్విజయంగా ముందుకు వెళ్లే విధంగా అట్లనే ముఖ్యమంత్రి గారికి మరింత శక్తిని ఆ భగవంతులు ప్రసాదించే విధంగా ఈ రోజు దైవ కార్యక్రమాలన్నీ కూడా జరుపుకుంటా ఉన్నాం. మనం ఖమ్మం జిల్లాలో ఉన్న ప్రతి నియోజకవర్గంలో ఉన్న అన్ని దేవాలయాల్లో కూడా ఈ రోజున అదే కార్యక్రమాన్ని జరుపుకుంటా ఉన్నాం. ఇవాళ ఖమ్మానికి మగుటాయమానంగా ఉన్న స్తంభాద్రి లక్ష్మీ నరసింహ ఈ దేవాలయంలో కూడా ఇవాళ ఈ కార్యక్రమాన్ని జరుపుకొని సుదర్శన హోమం జరుపుకున్నాం. ఆ సుదర్శన హోమం అనంతరం ఈ కార్యక్రమంలో మీ అందరికి కూడా ఇవాళ కొత్తగా శాంక్షన్ అయిన ధూపదీప నైవేద్య ప్రొసీడింగ్స్ ఇచ్చే కార్యక్రమం